నేను చాలాసార్లు తనకి ఫోన్ చేస్తున్నాను కానీ లిఫ్ట్ చేయడం లేదు. రాగానే ఫోన్ చేయించు. అలాగే బాబు గారు. అమ్మా, భాను అక్కడికి వెళ్ళలేదు, ఇక్కడికి రాలేదు. ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయడం లేదు. నాకెందుకో భయంగా ఉందమ్మా. భానుకి ఏదైనా జరిగిందా? కార్తీక్, అనవసరంగా కంగారు పడకురా. భాను ఏం చిన్నపిల్ల కాదు కదా. తను చాలా ధైర్యవంతురాలు. తనకేం అయి ఉండదురా. ఆలస్యం అవడానికి ఏదో కారణం ఉండుంటుంది. నువ్వు అనవసరంగా టెన్షన్ పడకు. టెన్షన్ పడకుండా ఎలా ఉంటావండి? ఇంటికి రావాల్సినటువంటి మనిషి ఇంతవరకు రాలేదు. కనీసం ఫోన్ కూడా తీయలేదు. ఇది ఖచ్చితంగా టెన్షన్ పడాల్సినటువంటి విషయమే. ఓరి భగవంతుడా, మళ్ళీ ఏంటి ఈ పరీక్ష? అన్నీ సర్దుకున్నాయి, భాను కూడా వచ్చేస్తే అన్ని సమస్యలు పరిష్కారం అయిపోతాయి, అంతా ఆనందంగా ఉంటామనుకున్న సమయంలోనే ఇప్పుడు భాను రాకపోవడం ఏంటి? మళ్ళీ ఏం పరీక్ష పెడుతున్నావు స్వామి? భాను రాకపోవడం ఏంటి? భానుకేమైనా జరిగిందా, లేక నా సాక్ష్యాధారాల కోసం ఇంకెక్కడికైనా వెళ్ళిందా? నిజమేనే చెబుతున్నా జానే జానా, నిన్నేనే ప్రేమిస్తున్నా. నిజమేనే చెబుతున్నా, ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా. వెళ్ళకే వదిలెళ్ళకే నా గుండెని దాచేసిలా, చల్లకే వెదజల్లకే నా చుట్టూ రంగుల్నిలా. తెలుసే నాకు వర్షం తెలుసే, నిన్ను కలిసాకే వెన్నెల వర్షం తెలుసే. మౌనం తెలుసే నాకు మాట తెలుసే, మౌనంలో దాగుండే మాటలు తెలిసే. కన్నులతో చూసేది కొంచెమే, గుండెల్లో లోతే కనిపించేనే. పై పైన రూపాలు కాదులే, లోపలి ప్రేమే చూడాలిలే. నిజమేనే చెబుతున్నా జానే జానా, నిన్నేనే ప్రేమిస్తున్నా. నిజమేనే చెబుతున్నా, ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా. మావయ్య, ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? రాదొక్కతే ఉంది కదా, అందుకే సాయంగా ఉన్నాను. దీనికి నువ్వెందుకు మావయ్య? నేను చూసుకుంటానులే, నువ్వెళ్ళు. పర్వాలేదు, నా రాధను చూసుకోవడం నాకు ఇబ్బంది ఏం లేదు. నేను చూసుకుంటానులే. భలే వాడివి మావయ్య. రాధ స్పృహలో ఉందా? ఎప్పుడు స్పృహలోకి వస్తుందో కూడా చెప్పలేనని డాక్టర్ చెప్పింది కదా. మరి నువ్వు ఇక్కడ ఒంటరిగా కూర్చుని ఏం చేస్తావు? తనతో ఎలాగో మాట్లాడలేవు కదా. నువ్వెళ్ళు మావయ్య. తను ఒంటరిగా ఉండకూడదు అంటే నేను ఉంటానని చెప్తున్నాను కదా. నాకు ఇబ్బంది ఏం లేదు. నాకు ఇబ్బంది ఉందని నేను నీకు చెప్పలేదు కదా. నా రాధ నేను చూసుకోవడం నాకు బరువు కాదు, అది నా బాధ్యత. నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. అది కాదు మావయ్య.
వెళ్ళిపోయావు రాధా. నువ్వు దూరమైన ఈ 6 నెలల్లో నేను నరకాన్ని చూశాను. నువ్వు నాతో ఈ ఇంటికొచ్చిన క్షణం నుంచి ఇప్పటి వరకు నాకన్నీ గుర్తున్నాయి. ఆ క్షణం నుంచి నువ్వున్న అన్ని రోజులు నా జీవితంలో సంతోషంగా ఉంది. ప్రతిరోజు ఒక పండగలా గడిచింది. నువ్వు నాతో ఉన్నావని, నాతోనే నడుస్తున్నావని, నా ఊహల్ని పంచుకుంటున్నావని ఊహించుకుంటుంటేనే నాకెంత సంతోషంగా ఉండేదో తెలుసా? నువ్వు లేని జీవితం ఎలా ఉంటుందని కూడా నేను కళ్ళు కూడా ఊహించలేకపోతున్నాను. నేను నీకు మనసిచ్చాను, నీ మనసును నాకు పంచా. మనిద్దరం ఒక్కటే, ఇకెప్పటికీ విడిపోమని ఆ ఆనందంలో నేను బ్రతుకుతున్నాను. కానీ ఒక్కసారిగా నువ్వు వెళ్ళిపోతే నా బ్రతుకు శూన్యమైపోయింది. అందరిలో నువ్వు ఉన్న ఒంటరిగానే బతికాను. అందరితో మాట్లాడుతున్నా నీ ఊహల్లోనే నేనున్నాను. నువ్వెప్పుడొస్తావా? మళ్ళీ ఎప్పుడు కనిపిస్తావా? మళ్ళీ ఎప్పుడు మనిద్దరం మనస్ఫూర్తిగా మాట్లాడుకుంటామా అని ప్రతి క్షణం ఎదురు చూస్తూనే ఉన్నాను. నువ్వు లేని రోజులు నాకు రోజులన్నీ యుగాలుగా గడిచాయి. ఎందుకు వెళ్ళిపోయావో తెలీదు, ఏం కోపం వచ్చిందో తెలీదు. నాతో కూడా చెప్పుకోలేని విషయాలు నిన్ను ఏం బాధ పెట్టాయో నాకు తెలీదు. ఎక్కడున్నావో కూడా తెలీదు. నీ గురించి ఊహించుకుంటూ, నీ గురించి వెతుకుతూ ఎంత బాధను అనుభవించానో నా ఒక్కడికే తెలుసు రాధా. అంటే మావయ్య మనసులో రాధ మీద ప్రేమ మళ్ళీ చిగురు తొడిగిందన్నమాట. తను దూరమైనా సరే ఆ ప్రేమ మాత్రం తగ్గలేదని మావయ్య మాటల్లో అర్థమవుతోంది. పిల్లల ఆనందాన్ని మించిన ఆనందం ఇంకేం ఉంటుందండి. కిట్టయ్య నా మాటని ఎప్పుడూ కాదనలేదు. నేను గీసిన గీతని వాడెప్పుడూ దాటలేదు. అమ్మే జీవితంగా బతుకుతున్నవాడు. తనొక అమ్మాయిని ప్రేమించాను అని చెప్పటానికి కూడా మొహమాట పడ్డాడు. తను మనసారా ప్రేమించిన అమ్మాయి విషయంలో కూడా నా నిర్ణయానికే విలువిచ్చాడు. అంత గొప్ప కొడుకండి నా కిట్టయ్య. అలాంటి నా కొడుకు మనసారా ప్రేమించిన అమ్మాయిని దూరం చేయాలని నేనెందుకు అనుకుంటాను? 6 నెలలు తను లేనప్పుడు కిట్టయ్య పడిన నరకయాతనేంటో ఈ అమ్మ మనసుకు తెలుసండి. వాడితో బయటకు నేను నవ్వుతూ ఉన్నా సరే నా కొడుకు బాధను తలుచుకుంటూ నాలో నేనే ఎంతో కుమిలిపోయాను. రాధ మళ్ళీ ఎప్పుడొస్తుందా అని కిట్టయ్య కన్నా ఎక్కువగా నేనెదురు చూశాను. వాడు రాధని ఏ రోజైతే ఇంటికి తీసుకొచ్చాడో ఆ క్షణమే వాడి మనసేంటో నాకు అర్థమైంది.